హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు కుకింగ్ థంబ్నెయిల్ అయితే ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో ముందైతే అందరు నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మీరు ముందుకైతే పిక్సెల్ యాప్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. అండ్ ఇదైతే మెయిన్ గైస్ మనకి ఆ యాప్ ఉండాలన్నమాట. ఆ తర్వాత మిగిలినటువన్నీ అయితే నేను చెప్తాను గైస్. సో ముందైతే అదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ని అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. సో వీడియో అయితే పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అనమాట. థంబ్నెయిల్స్ ఎలా చేయాలో మీకు కూడా క్లారిటీ ఐడియా అయితే వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే అక్కడైతే మీకు న్యూ టెక్స్ట్ అని ఉంటుంది అన్నమాట. సో పిక్సెల్ యాప్ అయితే మీరు ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో న్యూ టెక్స్ట్ ఉంటుందా, దాన్ని అయితే ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ అయితే డిలీట్ చేసేయండి గైస్. సో డిలీట్ చేసిన వెంటనే మీరైతే ఏం చేస్తారంటే అక్కడ పైన న్యూ టెక్స్ట్ అని ఉంటుంది అనమాట, ప్లస్ సింబల్లో. సో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకైతే అక్కడ యాడ్ చేయమంటుంది అనమాట. యాడ్ చేసేయండి. సో ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్క్రీన్ లాంటిది అనమాట. మీరైతే ఒకటి యాడ్ చేసుకోండి వైట్ కలర్లో. యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఏం చేస్తారంటే క్లోజ్ చేసేయండి గైస్. సో ఇప్పుడు ఆ స్క్రీన్ అయితే మీరు యాడ్ చేసుకున్నారు కదా, దానికైతే మీరు కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అంట. ఫస్ట్ అయితే సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. జస్ట్ ఆ కార్నర్ ఈ కార్నర్ పెట్టుకొని అయితే సైజ్ అయితే మీరు పెద్దదిగా చేయండి అనమాట. సైజ్ అయితే ఫుల్ అయిపోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను గైస్ మీకు. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్స్ ఇవ్వాలన్నమాట. సో నేనైతే చూస్తున్నాను కలర్స్. మీకు అయితే కలర్స్ మీద క్లిక్ చేయండి, పక్కన బటన్ ఉంటుంది. సో ఆ కలర్స్ మీద క్లిక్ చేయగానే మీకైతే అక్కడ మీకు అన్ని కలర్స్ చూపిస్తాం అనమాట. సో కింద గ్రేడియంట్ దాని మీద ఫస్ట్ కలర్స్లో అయితే మీకు ఎల్లో, వైట్, బ్లాక్ అన్నీ ఉన్నాయి. కానీ కింద గ్రేడియంట్ అని ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ చూసుకుంటే మీకు అయితే మిక్సింగ్ కలర్స్ ఉంటాయి అన్నమాట గైస్. సో 2 కలర్స్ అయితే మిక్సింగ్ చేసి ఉంటాయి అన్నమాట. అలాంటి కలర్స్ కూడా ఉంటాయి. సో చూడండి, నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ చూసుకుంటే మీకైతే ఇక్కడ చూడండి. సో ఎల్లో, రెడ్ అయితే మిక్స్ అయింది. అలాగే బ్లూ, వైట్ అయితే మిక్స్ అయింది. బ్లాక్, సో ఎల్లో అయితే మిక్స్ అయింది. అండ్ అక్కడ చూసుకుంటే ఇంకా గ్రీను, వైట్ అయితే మిక్స్ అయింది. ఈ విధంగా అయితే మీరైతే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడైతే నేనైతే మీకు చెప్తాను చూడండి. సో ఎలా అయితే థంబ్నెయిల్ అయితే కుకింగ్ థంబ్నెయిల్ అయితే చేయాలో. సో ఫస్ట్ అయితే అక్కడైతే ఒక టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక టెక్స్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను గైస్. సో న్యూ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేసి పక్కన యారో మార్క్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు అయితే ఎడిట్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ ఎడిట్ మీద క్లిక్ చేసి అయితే మీరైతే సో టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట గైస్. ప్రస్తుతానికైతే నేను సో మీరు కూడా అనేది ఇచ్చాను కదా. సో ఇప్పుడైతే దీనికి ఫాంట్స్ అయితే నా దగ్గర అంత బాగాలేవు అనమాట. వీళ్ళు ఇచ్చిన ఫాంట్స్ బాగుండదు. సో దీనికైతే నేను సో ఫస్ట్ అయితే క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో నేను సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి గైస్. సో ఓపెన్ చేసుకున్న వెంటనే మీకైతే సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ ఒక బాక్స్, అటు సైడ్ ఒక బాక్స్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి మీరు కూడా అనేది పేస్ట్ చేసేయండి గాయస్. అండ్ పేస్ట్ చేసిన వెంటనే పక్కన అయితే మీకు సో అక్కడ అనూస్ ఏమో 6.0 అని ఉంటుంది. ఆ ఫార్మాట్లో అయితే మీకైతే ఫైల్ అయితే సో కాపీ అవుతుంది అనమాట. బట్ దాన్ని కాపీ చేసుకోకండి. సో అక్కడ కింద అను 7.0 అని ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకునేసి కింద అయితే ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే సో టెక్స్ట్ అయితే మారిపోతుంది అనమాట వేరే రకంగా. సో దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి మీరేం చేస్తారంటే ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ అయితే మీరు ఫస్ట్ అయితే మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో ఈ అప్లికేషన్ ఎలా యూస్ అవుతుందో కూడా చెప్తాను. ఆల్రెడీ మీకు ఉంటే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే అక్కడైతే సో ఒక ఫైల్ అయితే నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి గాయస్. సో ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను. అక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే సో బ్లాంక్ ఫోల్డర్ అయితే వస్తుంది అనమాట.
సో ఆ బ్లాంక్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి అయితే మీరు ఎక్కడి నుంచి ఒక టెక్స్ట్ అయితే ఇవ్వచ్చా, ఒక టెక్స్ట్ అయితే ఏదైతే కాపీ చేశారో దాన్ని అయితే పేస్ట్ చేసేయండి గైస్. సో పేస్ట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఉంటున్న అక్కడైతే మీరు ఎడిట్ బటన్ ఉంటుంది అనమాట పెన్సిల్ సింబల్లో. సో మీకు చూపిస్తున్నా చూడండి. సో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరైతే సో ఆ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ మీకు ఫాంట్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరైతే స్క్రోల్ చేసేయండి గైస్, కిందకి అయితే స్క్రోల్ వెళ్ళిపోండి అనమాట. సో చాలా కిందకి స్క్రోల్ చేసిన వెంటనే అక్కడ మీకు సో డబ్ల్యూ లెటర్కి అయితే వెళ్ళిపోండి అనమాట. అక్కడైతే వింగ్డింగ్స్ అనేవి అయితే ఉంటారనమాట. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకైతే సో ఫాంట్ అయితే మారిపోతుంది అనమాట లుక్. ఆ మారిపోయిన ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని ఫుల్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మీరైతే కాపీ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా పిక్సెల్ యాప్లో అయితే తీసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఏ అయితే ఎడిట్ బటన్ ఆప్షన్ ఉందో ఆ ఎడిట్ బటన్ ఆప్షన్లో ఈ టెక్స్ట్ని అయితే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేస్తే మీకైతే డబ్బాలు వస్తాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు సో దాన్ని అట్టే వదిలేయకండి. సో మీరైతే కింద అలా వచ్చిందని డిలీట్ చేసేయకండి. ఆల్రెడీ దీని గురించి అయితే క్లారిటీగా మీకు చెప్తున్నాను. అను ఫాంట్స్ ఎలా యూస్ చేయాలో ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. బెల్ అయితే చూడండి ఆ వీడియోని. అండ్ సో అక్కడైతే మీరు ఫాంట్స్లోకి వెళ్తేనే అది అయితే ఫాంట్ అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట అను ఫాంట్గా. సో అను ఫాంట్లోకి వెళ్తాను. ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత అను ఫాంట్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చాలా ఉన్నాయి చూడండి. సో ప్రస్తుతానికి నేను కిందకి స్క్రోల్ చేసి ఏదో ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సో స్టార్టింగ్ మీకు అన్ని ఫాంట్స్ అయితే చెక్ చేయండి, ఏది బాగుంటే అది అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో నాకు ఈ ఫాంట్ అయితే నచ్చింది అనమాట. సో నేను దీన్ని అయితే పెట్టుకుంటాను గైస్. ప్రస్తుతానికి అయితే నాకు ఏ బాగా నచ్చింది కాబట్టి సో ఈ ఫాంట్ని అయితే పెట్టుకుంటున్నాను చూడండి. మీకు కూడా ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా. సో తర్వాత ఏం చేస్తారంటే మీరు సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా చూసుకుంటే మీకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు కూడా అనేది అను ఫాంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో దీనికైతే కలర్స్ ఇవ్వాలి, ఇంకా ఎడిటింగ్స్ అయితే చాలా ఉన్నాయి గైస్, అవి కూడా చదువుతాను. ఫస్ట్ అయితే అక్కడ సైజ్ బటన్ ఉంటుంది కింద, నేను చూపిస్తాను చూడండి. ఆ సైజ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే మీరు సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నాను కదా. సో వాళ్ళు ఇచ్చిన సైజ్ చాలా చిన్నదనమాట. సో మీరు ఒక రో పెద్దదిగా అయితే ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇంక్రీజ్ చేసిన వెంటనే ఇంకొక రో బిగ్గా అయితే సో వస్తుంది అనమాట. అండ్ పక్కన అయితే మీకు స్ట్రోక్ అని ఉంటుంది. సో స్ట్రోక్ కూడా ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాలన్నమాట. అండ్ అక్కడ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఆ కలర్స్ కూడా మీరు ఇచ్చేయాలన్నమాట గైస్. అర్థమైంది అనుకుంటారా? మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్స్లో కూడా మీకైతే సో నార్మల్ కలరు అంటే గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు అయితే చెక్ చేసుకోండి ఏ కలర్ అయితే బాగుంటుంది. నార్మల్ కలర్ అయితే నార్మల్ కలర్ పెట్టండి. సో గ్రేడియంట్ బాగుంటే గ్రేడియంట్ అయితే పెట్టుకోండి అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. సో అక్కడైతే నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశాను చూడండి. సో చేశాను కదా. అండ్ సైజ్ అయితే బాగా ఇంక్రీజ్ చేశాను. తర్వాత మీకు పక్కన చూసుకుంటే షాడోస్ ఉంటాయి గైస్. సో ఆ షాడోస్ అయితే పెట్టుకోండి గైస్, లేకపోతే అయితే వదిలేందనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా ఉంటాయి గైస్. అక్కడ బోల్డ్ అని ఉంటుంది, అది కూడా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు అన్నమాట. లేకపోతే సింపుల్గా అయితే స్కిప్ చేసేయండి. అండ్ మీకైతే ఇంకా చెప్తాను చూడండి గైస్. సో దాన్ని అయితే ఇప్పుడైతే సెలెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు కూడా అయితే బాగా వచ్చిందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటారా? మీరు కూడా ఈ విధంగా సో దీనికోసం కూడా నేను సేమ్ యాజ్ టీస్కి సో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అనేది అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇంకా మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా అక్కడ ఉన్న టెక్స్ట్ ప్లేస్లో దీన్ని అయితే పేస్ట్ చేసేస్తాను. సో తర్వాత అయితే నేను నా బ్యాగ్ వచ్చేస్తాను, ట్రాన్స్ఫర్ చేసి కాపీ చేసుకునేసి అయితే బ్యాగ్ అయితే వస్తాను అనమాట. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా సో ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్కి అయితే వెళ్తాను అనమాట. అండ్ అక్కడికి వెళ్ళి నేనైతే పేస్ట్ చేసేస్తాను. సో ఇవిట ఫాంట్ అయితే విండింగ్స్ ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా కాపీ చేసుకునేసి ఇంకా పిక్సెల్ యాప్లో అప్లోడ్ చేసేస్తే సో చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సో డైరెక్ట్గా అయితే దీన్ని అయితే
సైజ్ ఇంక్రీజ్ చేసాను, ఒక రవ్వ ఇంక్రీజ్ చేసి. అండ్ కలర్ అయితే ఏదో కలర్ వైట్ లేకపోతే బ్లాక్ లేకపోతే ఆరెంజ్ ఏదో ఒకటి పెట్టేసి. అండ్ అక్కడ కింద అయితే స్ట్రోక్ ఉంటుంది అన్నమాట. స్ట్రోక్ అయితే ఖచ్చితంగా ఎనబుల్ చేసుకోండి. సో స్ట్రోక్ ఎనబుల్ చేయడం వల్ల అయితే మీకు ఒక రవ్వ లుక్ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే స్ట్రోక్ బ్లాక్ పెట్టండి, బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే వైట్, ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్, లేకపోతే ఏదో కలర్ మీ ఇష్టం. మీకు ఏ స్ట్రోక్ బాగుంటే ఆ స్ట్రోక్ అయితే పెట్టుకోండి అనమాట. సో తమ్నైల్ చేయడం చాలా టఫ్ గైస్. మీరైతే స్టార్టింగ్లో చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక 30 minutes అయితే పడుతుంది. తర్వాత ఒక రవ్వ అప్డేట్ అయిన తర్వాత ఒక 10 minutes ఇంకా బాగా చేస్తారు. సౌండ్స్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇంకా నేను సూపర్ చేసేస్తాను అనుకున్న వాళ్ళైతే సో కొంచెం 2 minutes 3 minutesలో అయితే సింపుల్గా అయిపోతుంది. 1 minute అయితే చేయలేనండి గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే దీన్ని అయితే పేస్ట్ చేశాను కదా, సైజ్ కూడా పేస్ట్ చేసా. పొజిషన్ అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి గైస్, అండ్ పూర్తిగా చెప్తాను అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దాన్ని అయితే మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన వెంటనే మీకైతే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే మీరు కూడా ఈ విధంగానైతే కంప్లీట్ అయ్యింది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో మీరు కూడా ఈ విధంగా బిర్యానీని అయితే సింపుల్గా చేసుకోండి అనే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో పైన యాడ్ బటన్ మీద క్లిక్ చేసి, యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే యాడ్ అవుతుంది చూడండి. యాడ్ అయిన వెంటనే దాన్ని అయితే నేను సో ఇక్కడ కలర్స్లో ఏదో కలర్ అయితే సింపుల్గా సెలెక్ట్ చేస్తాను. సో డిఫరెంట్ పెట్టుకోండి, బ్లూ రెడ్ లేకపోతే సో పర్పుల్ ఏదో మీ ఇష్టం కదా కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పింక్ లేకపోతే చాలా కలర్స్ ఉన్నాయి కదా, సో ఏదో ఒక కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. గ్రీను పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో కింద అయితే మీరు అంటే మీకు ఇక్కడ చూసినట్టు కింద సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు కింద అయితే సో కింద మీకు అయితే స్ట్రోక్ అని అయితే ఉంటుంది అనమాట. స్ట్రోక్ అయితే ఎనబుల్ ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న వెంటనే సైజ్ అయితే ఒక పెంచుకోండి గైస్. సో దీని అయితే నేను పొజిషన్ అయితే లాస్ట్లో పడుతున్నా. అండ్ ఫాంట్స్ అయితే దీనికి నార్మల్ వాళ్ళు ఇచ్చిన ఫాంట్స్లోనే ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. సో తెలుగు ఉంటే నేను ఫాంట్స్ అయితే పెట్టగలుగుతాం, తెలుగు లేకపోతే పెట్టలేం కాబట్టి నార్మల్ ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఎప్పుడైతే పైన అయితే సేవ్ అని ఉంటుంది పక్కన సేవ్ చేసే పక్కండి. మీకు ఇంతటితో సింపుల్ ఎడిటింగ్ ఇది. సో ఇదైతే జస్ట్ 2-3 minutesలో చేసేవచ్చు అనమాట. నేను మీకు కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ల్యాగ్ చేసి చెప్పాను అనమాట. వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి నేను నిదానంగా చెప్పాను. సో సెట్టింగ్స్ అన్నీ నిదానంగా చెప్పాను. బట్ ఇదైతే ఆల్రెడీ వాడే వాళ్ళకైతే జస్ట్ సింపుల్ 2 minutes 3 minutesలో సింపుల్ చేసేస్తాను అనమాట. ఇంకొక రవ్వ నేను అప్డేట్గా ఇంకా అట్రాక్టివ్గా చేయాలనుకుంటే మీరైతే డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అయితే ఈ బిర్యానీ సింబల్ని అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. లేకపోతే మీరైతే మీ మొబైల్లో మీ బిర్యానీ ఏదైతే మీరు కుకింగ్ చేస్తారో దాన్ని అయితే ఫోటో అయితే తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత దాన్ని అయితే మీరైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని అయితే దాన్ని అయితే నేను రూమ్ మీద క్లిక్ చేస్తాను. రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. లేకపోతే స్క్వేర్ షేప్ చూడండి, స్క్వేర్ షేప్ పెడేస్తాను. అప్లోడ్ చేసిన అలా చూడండి, స్క్వేర్ షేప్ బాగానే లేదు. సో రౌండ్ పెడతాను చూడండి గైస్ అక్కడ. సో రౌండ్ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి చూడడానికి. సో రౌండ్లో వచ్చింది కదా. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోండి గైస్, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. నాకు ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను. సో షార్ట్ రీల్లో కూడా చూడండి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది. సో ఒక వెబ్సైట్ ఉందన్నమాట, దాంట్లో వెళ్ళి రిమూవ్ చేసుకోండి. ప్రస్తుతం దీంట్లో చెప్పడం లేదనమాట, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి. అండ్ మీరైతే రౌండ్లో పెట్టేసి అక్కడైతే బిర్యానీ సింబల్ అంతే పెట్టేసి మీరైతే పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు లాంగ్గా ఉన్నట్టు లాంగ్గా, లేకపోతే మీకు ఎలా కావాలంటే అలా అయితే పొజిషన్ అయితే మీరైతే సెట్ చేసుకోండి అనమాట. అండ్ పొజిషన్ సెట్ చేసుకున్న వెంటనే మీరైతే సింపుల్గా మీరు పైన షేర్ బటన్ ఉంటుంది. సో ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం కలిసి మీకు చెప్తున్నాను అనమాట. సో మేము మెయిన్ అయితే మీ ఫోటో అయితే పెట్టుకోండి తమ్నైల్లో. సో తమ్నైల్లో మీ ఫోటో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సో యూట్యూబ్ ఆధారితంగా అయితే సో పూప్ చేస్తుంది అనమాట మీ వీడియోని చాలా బాగా. అందరూ మీ వీడియో చూడంగానే క్లిక్ త్రూ రేట్ ఉంటుంది అనమాట. తమ్నైల్కి మెయిన్ మనం తమ్నైల్ చేసే దానికి కారణమే అది, క్లిక్ త్రూ రేట్ ఇంక్రీజ్ అవ్వడం కోసం పెడతామన్నమాట. సో అదైతే క్లిక్ త్రూ రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట మీరు కొన్ని తమ్నైల్స్ ఇస్తే. సో తమ్నైల్స్ వేయకుండా కూడా పెడతారు కొంతమంది, బట్ క్లిక్ త్రూ రేట్ రాదన్నమాట వాళ్ళకి.
సో మీకైతే క్లిక్ త్రూ రేట్ వస్తుంది. క్లిక్ త్రూ రేట్ బాగా రావాలంటే మీరేం చేయాలంటే ఫస్ట్ సో మీరు మీ ఫోటో ఏదైతే ఉందో మీరైతే జస్ట్ ఇలా సైడ్లో చేతులు పట్టుకొని నిలబడినట్టు మీ ఫోటోనైతే మీరు సో ఆ సైడ్లో బిర్యానీ సింబల్ పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకుంటే యూట్యూబ్ వాళ్ళ తర్వాత మిమ్మల్ని మీ వీడియోని బాగా వైరల్ చేస్తారు. క్లిక్ త్రూ రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మీ వీడియోకి. సో మీ వీడియో అయితే చాలామంది అట్రాక్టివ్ అవ్వాలి అండ్ వాళ్ళైతే మీ వీడియోని అయితే క్లిక్ చేసేటట్టు చూస్తుంది. దానికోసం అయితే మీరు థంబ్నెయిల్లో మీ ఫోటోని అయితే పెట్టుకోండి గైస్. బాగా థంబ్నెయిల్ అయితే బాగా ఇంకా డిజైన్ బాగా చేయండి అనమాట. సో ఎంతమంది చూసినా కూడా అట్రాక్ట్ అయ్యేలా ఉండాలన్నమాట. అక్కడ ఉన్న అన్ని వీడియోస్లో మీ వీడియోస్ మీద క్లిక్ చేసేటట్టు మీరైతే థంబ్నెయిల్స్ అండ్ టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంత బాగా చేస్తే అంత మంచిగా మీకైతే వ్యూస్ బాగా వస్తాయి అనమాట. సో అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మీ వైపు అయితే వచ్చేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఆ మాట విని సో వీడియోస్ అయితే క్లారిటీగా చేయండి అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్స్ సో టైటిల్స్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ అయితే బాగా ఇవ్వాలన్నమాట. అండ్ మెయిన్ అయితే సో మీ వీడియోని క్లిక్ త్రూ రేట్ చేసిన తర్వాత మీరైతే వ్యూవర్స్ని అయితే అట్రాక్ట్ చేసుకోవాలన్నమాట మీ వీడియో చూసేటట్టు. సో అది మెయిన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి అన్నమాట. సో నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియో మ్యాక్సిమం లెంత్ ఎక్కి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సో ఇక్కడ నేను ఎడిటింగ్స్ అయితే కట్ చేసేవచ్చు. బట్ నేను ఫస్ట్ నుంచి చూసి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి నేను క్లారిటీగా పెట్టాను అన్నమాట. అప్పుడు యూట్యూబర్స్ వస్తారు చూడండి, వాళ్ళకైతే ఈ వీడియో సో ఫస్ట్ నుంచి అన్నీ మాకు తెలుసు అనే వాళ్ళు అవసరం లేదు. అంటే కొంచెం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా చూడండి అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సో మీకైతే అర్థమవుతుంది. సో నేను అప్పుడు ఏమి తెలియని వాళ్ళు అయితే ఫస్ట్ అయితే బాగా చూసి దీంట్లోనే నేను చాలా వరకు పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ అయితే కవర్ చేస్తున్నాను అండ్ ఫాన్స్ గురించి అయితే కవర్ చేస్తున్నాను. అండ్ సో మీకైతే థంబ్నెయిల్స్ సో ఎడిటింగ్ స్టూడెంట్స్ కూడా కవర్ చేశారు అన్నమాట. అండ్ చాలా అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కూడా చూడండి. సో ఎక్కడ స్కిప్ చేసినా మీకైతే అర్థమే అవ్వదు అన్నమాట. చెప్పింది అయితే గుర్తుంది కదా. సో మీ వీడియోని చూడగానే అందరికీ కాక థంబ్నెయిల్స్ బాగా చేశాడు అంటే ఈ వీడియోలో మీరు లాస్ట్లో అయితే క్వశ్చన్ మార్క్స్ పెట్టండి. ఎలా తెలుసా అలాంటివి అయితే చాలా ఎక్కువ పెట్టండి. ఎందుకంటే అలా పెట్టడం వల్ల సో వ్యూవర్స్ అయితే అట్రాక్ట్ అవుతారు అన్నమాట. ఇక్కడ ఏదో ఉందని చెప్పి క్లిక్ చేసి వీడియోని అయితే చూస్తారు. వాళ్ళు ఒకసారి చూస్తే మీరైతే మీ ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ నుంచి గైస్ సో మీరైతే ఏదో 90 days అప్లోడ్ చేసేస్తే వచ్చేస్తారులే సబ్స్క్రైబర్స్ అన్న కాకుండా సో మీరైతే ప్రతి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా యూస్ఫుల్గా. అలా ఇస్తేనే మీరైతే వ్యూవర్స్ అయితే మీ వీడియోస్ని అయితే అట్రాక్ట్ అవుతారు అన్నమాట. మీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేస్తారు, ప్రతి ఒక్క వీడియోని అయితే చూస్తారు గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఏదో పెట్టారు కదా సో పెట్టేసి ఏదో మానిటైజేషన్ అయిపోతే చాలా అనుకుంటే కష్టం గైస్. మానిటైజేషన్ అయితే సింపుల్గా అవుతుంది అన్నమాట ఎవరికైనా కూడా. పెడితే దాని తర్వాత అయితే చాలా కష్టం అనమాట. మీకు డాలర్స్ రావడం $100 ఎన్ని చేస్తేనే మీకు అది బ్యాంక్ అకౌంట్లో అయితే వెళ్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దయచేసి మీరైతే సో వీడియోస్ అయితే నీటింగ్గా పెట్టండి అనమాట. థంబ్నెయిల్ ఎడిటింగ్స్ అన్నీ బాగా చేయండి. దయచేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనమాట. సో వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్లో అయితే వాయిస్ కూడా క్లారిటీగా పోండి. సో దాని గురించి కూడా షార్ట్ అయితే చేశాను అనమాట. సో మన ఛానల్లోనే ఉంది, దాన్ని కూడా పెళ్ళి అయితే మీరు అయితే చూడండి గైస్. సో ఇప్పుడు నేనైతే దీన్ని అయితే దీని మీద పైన మీద క్లిక్ చేసి అయితే షేర్ బటన్ మీద క్లిక్ చేసి అయితే కింద మీకైతే ఇమేజ్ అని ఉంటుంది అనమాట. ఆ ఇమేజ్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ఇమేజ్ సైజ్ అయితే ఎప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ లాగే ఉండాలన్నమాట. సో ఆ ఫార్మాట్ని పెట్టుకోండి, అప్పుడైతే మీరు థంబ్నెయిల్ అప్లోడ్ చేయగలుగుతారు అనమాట స్టూడియోలో. లేకపోతే మీ సైజ్ 16:9 కన్నా ఎక్కువ ఉన్న మీరు థంబ్నెయిల్ అయితే అప్లోడ్ చేయలేరు. అండ్ సో దానికి ఆ సైజ్ ఫార్మాట్లోనే ఉంటేనే మీరు థంబ్నెయిల్ అయితే అప్లోడ్ చేయగలుగుతారు గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మెయిన్గా చేసుకోండి అనమాట. సో వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. సో ఓకే గైస్, సో ఫుల్గా అయితే ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక్క చోట స్కిప్ చేసినా కూడా మీకు అర్థమే అవ్వదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి గుర్తుపెట్టుకొని మీరైతే
ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కంటిన్యూ చేసే వాళ్ళు ఇంకా కొంచెం బూస్ట్ అవుతారనమాట. సో నా వీడియోస్ విని మీరైతే ఇంకా అట్రాక్టివ్గా మీరైతే ఇంకా సో వీడియోస్ బాగా పెడతారు. అండ్ అర్థమైంది అనుకున్నా గైస్. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్.